అందరికీ నమస్కారం. కువైట్ మంత్రి మండలి కొన్ని కొత్త సిఫారసులను జారీ చేసింది. కువైట్లోని ప్రవాసులను పెనాల్టీ జరిమానాల నుంచి రక్షించడం, రిక్రూట్మెంట్ ఏజెన్సీలపైన తనిఖీలు పెంచడం, గృహ కార్మికులపైన ఫిర్యాదుల నిర్వహణను మెరుగుపరుస్తామని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. అలాగే వివరాల్లోకి వెళితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశానికి వెళ్ళాలంటే తప్పకుండా యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క పాస్పోర్ట్ అతని దగ్గర ఉంటుంది కాబట్టి అతని దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా పనిచేసిన తర్వాత మనం 1 నెల 2 నెలలు భంగపడితే కానీ అతను టికెట్ తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆ తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే కువైట్ మంత్రి మండలి సంస్కరణలో ముఖ్యమైనది కార్మికులు స్వేచ్ఛగా యజమాని అనుమతి లేకుండా కువైట్ దేశం నుంచి తమ యొక్క దేశాలకు వెళ్ళడానికి అనుమతించడం వంటి ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ కమిటీ సభ్యులకు ఈ యొక్క కొత్త నిబంధనలు కొత్త సిఫారసులను చేయడం జరిగింది. మరి ప్రభుత్వ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపితే కానీ మళ్ళీ కువైట్ క్యాబినెట్ వస్తుంది. కువైట్ క్యాబినెట్ ఆమోదం తెలిపితే కానీ ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తుంది. మరి అమల్లోకి వస్తుందా రాదని చెప్పేసి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కువైట్లో యజమాని అనుమతి లేకుండా కానీ ప్రవాసులు తమ యొక్క దేశానికి వెళితే కానీ కఫీలు వ్యవస్థ దాదాపు అంతమైపోయినట్లే అని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్లో ఉన్న ప్రవాసులు కువైటీ ప్రజలను నమ్ముకుని కువైట్ దేశాన్ని నమ్ముకుని తమ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఇంత దూరం వస్తూ ఉన్నారని చెప్పేసి, కానీ కువైట్ యజమాని అనుమతి లేకుండా తమ యొక్క దేశాలకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇది చాలా దారుణం, బానిసత్వం అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త చట్టం ఆమోదం పొంది అమలులోకి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.